హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సరైన అవగాహన లేకుండా ఈ ఫైలింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఇక్కడ పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. మొదటిది ఫామ్ 16 సేకరణ. మొదటి అడుగు అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలు అసెస్మెంట్ ఇయర్ 2025-26 కోసం ఫామ్ 16 జారీ చేస్తూ ఉన్నాయి. ఇది మీ పెన్షన్ నుంచి ఎంత పన్ను మినహాయించబడిందో తెలియజేసే అధికారిక పత్రం. ఇప్పటికే తీసుకున్నారా? చాలామంది పెన్షనర్స్ ఇప్పటికే ఫామ్ 16 సేకరించారు. ఇంకా తీసుకొని వారు వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి. మీరు స్వయంగా వెళ్ళలేని పక్షంలో మీ స్నేహితులు లేదా బంధువులకు మీ పాన్ నెంబర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి వివరాలను పంపి వారి ద్వారా ఫామ్ 16 తెప్పించుకోగలరు. ఎవరు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయాలి అంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మీ స్థూల మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని దాటితే మీరు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. సాధారణ నియమం: మీ వార్షిక ఆదాయము 3 లక్షలు దాటితే పన్ను వర్తించకపోయినా ఈ ఫైలింగ్ చేయడం తప్పనిసరి. పన్ను మినహాయింపు జరిగినా జరగకపోయినా, మీ పెన్షన్ నుంచి టీడీఎస్ కట్ కాకపోయినా, మీ మొత్తం ఆదాయం పరిమితి దాటితే ఫైలింగ్ తప్పనిసరి. గతంలో ఫైల్ చేయనందువల్ల చాలామందికి నోటీసులు వస్తున్నాయని గమనించాలి. ఈ ఫైలింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆదాయపు పన్ను పోర్టల్ ఈ ఫైలింగ్ కోసం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. నిపుణుల సలహా: వీలైనంత వరకు అనుభవజ్ఞులైన ఆడిటర్ ద్వారా ఈ ఫైలింగ్ చేయించడం సురక్షితం. వారు కొత్త నియమాలు, మినహాయింపుల గురించి మీకు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు. ఇకపోతే మోసపూరిత వాగ్దానాలకు దూరంగా అయితే ఉండండి. మీకు పన్ను తగ్గిస్తాము, భారీ రీఫండ్ వస్తుంది అని చెప్పే మధ్యవర్తులను గుడ్డిగా నమ్మవద్దు. ఈ సంవత్సరం ఐటీఆర్ ఫామ్‌లోనే అనేక మార్పులు చేశారు. మోసాలకు ఆస్కారం తగ్గించారు. అయినా తప్పుడు సమాచారం ఇస్తే అంతిమ బాధ్యత పన్ను చెల్లింపుదారులదే అవుతుంది కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ఇక నాలుగోది, ఇటీవల పదవీ విరమణ చేసిన వారి కోసం ప్రత్యేక సూచనలు. 2024 మార్చి తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ ఈ ఫైలింగ్‌ను జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వారి ఆదాయంలో జీతం మరియు పెన్షన్ రెండూ ఉంటాయి కాబట్టి. కేస్ 1 సందర్భం 1, జనవరి లేదా ఫిబ్రవరి 2024లో పదవీ విరమణ చేసిన వారైతే మీరు గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఫైలింగ్ పూర్తి చేసి ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు పొందిన పెన్షన్ వివరాలతో ఈ ఫైలింగ్ చేయాలి. సందర్భం 2, ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు మధ్య పదవీ విరమణ చేసిన వారైతే మీరు ఆదాయం 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది జీతం. పదవీ విరమణ చేసే వరకు పొందిన జీతం. దీనికి సంబంధించి ఫామ్ 16ను మీ డీడీఓ నుండి తీసుకోవాలి. ఇక రెండవది పెన్షను. పదవీ విరమణ తర్వాత పొందిన పెన్షన్. దీనికి సంబంధించిన ఫామ్ 16ను సబ్ ట్రెజరీ నుండి తీసుకోవాలి. ఇకపోతే ఈ ఫైలింగ్ ప్రక్రియ: మీ ఆడిటర్‌కు జీతం మరియు పెన్షన్ వివరాలు రెండింటినీ అందించాలి. ఆదాయపు పన్ను శాఖ మీ జీతం మరియు పెన్షన్ రెండింటినీ కలిపి మీ వార్షిక ఆదాయంగా పరిగణిస్తుంది. ఉదాహరణకు, కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత మీ యొక్క మొత్తం ఆదాయం అంటే జీతం ప్లస్ పెన్షన్ 7 లక్షలు దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ డీడీఓ లేదా
ట్రెజరీ అధికారి పన్ను మినహాయించకపోయినా ఈ ఫైలింగ్ సమయంలో మీ మొత్తం ఆదాయంపై వర్తించే పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఐదోది పెన్షనరీ ప్రయోజనాల డిక్లరేషన్. ఇది చాలా ముఖ్యం. పదవీ విరమణ సమయంలో మీరు పొందిన కొన్ని ప్రయోజనాలను వాటికి పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ ఐటీఆర్‌లో తప్పనిసరిగా చూపించాలి. అటువంటివి ఏంటంటే మొదటిది గ్రాట్యుటీ. ఇది పన్ను ఉండదు. కానీ మనమైతే ఐటీఆర్‌లో చూపించాలి. కమ్యుటేషన్ అలాగే ప్రావిడెంట్ ఫండ్, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఈ అమౌంట్ ఈ వివరాలు ఆడిటర్‌కి అందించాలి. పన్ను పడకపోయినా ఈ వివరాలను ఐటీఆర్ ఫామ్‌లో ఎక్సెప్ట్ ఇన్‌కమ్ విభాగంలో చూపడం తప్పనిసరి. ఇది పారదర్శకత కోసం మరియు భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇకపోతే ఆరోది చివరి తేదీ మరియు పర్యవసానాలు. గడువు తేదీ అసెస్మెంట్ ఇయర్ 2025-26 కోసం ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణ గడువు జూలై 31, 2025. అంటే సెప్టెంబర్ 15 వరకైతే కాదండి. ఇక గడువులోగా ఫైల్ పూర్తి చేయకపోతే గడువు తేదీ తర్వాతే ఫైల్ చేస్తే జరిమానా అయితే పడుతుంది. అంటే పెనాల్టీ పడుతుంది. మరియు పన్నుపై వడ్డీ కూడా పడుతుందనమాట. పన్ను బకాయి పైన ఇంట్రెస్ట్ కూడా చెల్లించాల్సి వస్తుంది. అసలుకే ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు రావటము, విచారణ ఎదుర్కొనడము ఇటువంటి తీవ్రమైన పరిణామాలుంటాయి. కాబట్టి ఈ ఫైలింగ్ అనేది ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడి విధి. సరైన పత్రాలతో, నిపుణుల సహాయంతో మరియు సరైన గడువులోగా మీ ఐటీఆర్ దాఖలు చేసి అవసరమైన ఇబ్బందుల నుండి అనవసరమైన ఇబ్బందుల నుండి అయితే దూరంగా ఉండండి. ఈ సూచనలు, సలహాలు మీకు ఉపయోగపడతాయని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.